నల్లని బంగారం రా నా తల్లి సింగరేనిరా, గోదావరి తీరమంత నేల పురిటి పంటరా, పైకి చూడు రాకాసి బొగ్గు లోన చూడు వజ్రాలే ఉండు. ఆహా, సింగరేనంటే అది. కానీ ఈ సిరుల తల్లిని ఆగం పట్టించే కుట్ర నడుస్తున్నది. చూస్తూనే ఉన్నారు కదా, అటు కేంద్రమోళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వమోళ్ళు కలిసి అర్రాసులు పెట్టిర్రు. హగో ఫస్ట్ ఎంపీ ఎలక్షన్ల ప్రచారం అప్పుడు మన కేసీఆర్ సార్ ఏమన్నాడో వినాలి మీరు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను రానియలే. కానీ ఇయ్యాల ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకుని అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి అన్నాడు కదా. ఇప్పుడు ఏమైతుందో చూడు. Ladies and gentlemen, a big thank you for joining us for the official launch of 10th round of commercial coal mines and auctions. Thanking all our dignitaries for gracing the occasion. Thank you so much. Yeah, requesting our dignitaries to please kindly pose for a picture. Ladies and gentlemen, we request everyone to please enjoy the lunch. With this is your host Kripa Patel. అటు మంత్రి కిషన్ రెడ్డి సారు, ఇటు బట్టి విక్రమార్క సారు, అంటే మోదీ సార్ ప్రభుత్వం, ఇటు రేవంత్ సార్ ప్రభుత్వం పక్క పొంటే కూసోని మన తెలంగాణలో ఉన్న బొగ్గు బాయిలను అర్రాసులో పెట్టిర్రు. అంటే ఇప్పుడు మన బాయిలను అదాని అసొంటి ప్రైవేట్ కంపెనీలు ఈ అర్రాసుల పాట వాడి కొంటయన్నట్టే కదా. మరి గిట్ల అయితుంటే మన రేవంత్ సార్ ప్రభుత్వం ఈ శ్రావణపల్లి బొగ్గు బాయిలను ఈ అర్రాస్ నుంచి అన్న తప్పియల్లా అద్దా గా పని చేయలే. శ్రీమన్ బట్టి విక్రమార్క సార్ వారు ఈ వేలంపాట ఓపెనింగ్ కు హాజరైండు గాని బొగ్గుబైల మంత్రి కిషన్ రెడ్డి సార్తోని కలిసి కూర్చున్నాడు. కానీ బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలని ఒక్క మాట కూడా అననే అనలే. ఇక మీదికేమో సింగరేణికి అన్యాయం కానీయం, సింగరేణి కొంగు బంగారం, కేంద్రం చెప్పినట్టు ఇనం అని అంటారు. ఇంకో దిక్కేమో అరెస్ట్ నడుస్తుంటే ఓపెనింగ్లకు పోతారు. అంటే ఇది ఎట్లున్నదంటే, నువ్వు కొట్టినట్టు ఎయ్యి, నేను తిట్టినట్టు ఎత్తా, నడిమిట్ల సింగరేణిని పోతాం పట్టిద్దాం అని అటు కేంద్రం వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఓగలుకోగులకు అనుకున్నట్టు లేదా? ఇగో గిట్లనే అంటురు సింగరేణి కార్మికులు. అసలు నన్ను అడిగితే కేసీఆర్ సార్ ఉంటే గింత దూరం వచ్చినానుల్లా. అసలు ప్రైవేట్ కంపెనీలు మన సింగరేణి దిక్కు కన్నేసునా? శ్రావణపల్లి గనులు అసలు ఈ అర్రస్లు ఉండునా? కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే ఇగో సింగరేణి బాయిలను అర్రస్లో పెట్టి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే ఉపాయం చేసిరు. ఇదెక్కడ అన్యాయం, ఇదేం కుట్రేషమని బాయిలకాడ సింగరేణి కార్మికులు నిరసనలు చేస్తుండ్రు. మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలి. బీఆర్ఎస్ పార్టీ పాలసీగా కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనియం, కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోయాం, కిలో బొగ్గు కూడా తీసుకుపోయామని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేమున్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, ఆయన కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.